నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పరారీలోనే పిన్నెల్లి, గాలిస్తున్న పోలీసులు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. తెలుగుదేశం చెలో మాచర్ల అడ్డుకున్న పోలీసులు. జోలకంటి సహా తెదేపా నేతల గృహ నిర్బంధం. కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల అధికారులతో సీఈఓ సమీక్ష. ఫలితాలు ఖచ్చితత్వంతో వేగంగా ప్రకటించేలా చర్యలకు నిర్దేశం. ప్రధాని విజయవాడ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం ఆగ్రహం. రాష్ట్ర పోలీసుల తీరుపై డీజీపీకి ఘాటు లేఖ. ఛత్తీస్గఢ్లో 7 మావోయిస్టులు మృతి. నారాయణపూర్, బీజాపూర్ సరిహద్దులో ఎదురుకాల్పులు. ఆర్బీఐ ప్రకటనతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు. 1197 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో A1 నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ఈసీ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ ఘటనలో పిన్నెల్లి అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు పిన్నెల్లి కోసం గాలిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు అదనపు ఎస్పీ, డీఎస్పీలతో కూడిన 8 పోలీసు బృందాలు పనిచేస్తున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఘటనలో సరైన సమాచారం ఇవ్వని పీఓ, ఏపీఓ సస్పెన్షన్లకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని, దర్యాప్తు సమయంలో ఎవరి నుంచో లీక్ అయినట్లు పేర్కొన్నారు. మాచర్ల ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తల పరామర్శకు ప్రస్తుత పరిస్థితిలో తెలుగుదేశం నేతలు వెళ్లడం మంచిది కాదన్నారు. తెలుగుదేశం నేతలు వెళ్తే వైకాపా నేతలు కూడా పరామర్శలు అంటారని, అప్పుడు పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉందని అన్నారు. బయటి వారిని గ్రామాల్లోనికి రానివ్వద్దని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. 25వ తేదీ నుంచి స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనకు రాష్ట్రంలో పర్యటిస్తానని మీనా తెలిపారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని నిర్దేశించారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కౌంటింగ్ వివరాలను ముందుగా తెలియజేయాలని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంల తరలింపు మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలను ఎంచుకోవాలన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరుగా టేబుల్ ఏర్పాటు చేయాలన్నారు. ఈసీ నిర్వహించే ఎన్కోర్ వెబ్ అప్లికేషన్లో ఫలితాలను వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. అనధికార వ్యక్తులు, గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దని సీఈఓ తేల్చి చెప్పారు. లెక్కింపు పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రత కొనసాగుతుందని సీఈఓ వెల్లడించారు. మాచర్ల మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. పోలింగ్ రోజు, ఆ తర్వాత హింసకు సంబంధించి రోజుకో ఘటన వెలుగులోకి వస్తోంది. పిన్నెల్లి బాధితులు ఒక్కొక్కరుగా గోడు వెళ్లబోసుకుంటున్నారు. పిన్నెల్లి ముఠా దాడుల బాధితుల పరామర్శకు వెళ్లబోయిన తెలుగుదేశం నేతలను పోలీసులు ఎక్కకక్కడ గృహ నిర్బంధం చేశారు. మాచర్లలో పోలింగ్ సందర్భంగా ఆ తర్వాత పిన్నెల్లి ముఠా చేసిన దాడుల్లో చాలా మంది గాయపడ్డారు. వాళ్లలో కొందరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం మద్దతుదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక కొందరు అజ్ఞాతంలో గడుపుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడంతో పాటు అండగా ఉంటామనే భరోసా కల్పించాలన్న చంద్రబాబు ఆదేశాలతో తెలుగుదేశం నేతలు తలపెట్టిన చెలో మాచర్ల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించడానికి అనుమతించలేదు. మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున బయటి వారిని అనుమతించేది లేదని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ స్పష్టం చేశారు.
మాచర్ల వెళ్లకుండా తెలుగుదేశం నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గుంటూరులో ఉన్న మాచర్ల తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన బయటకు రాకుండా ఇంటి ముందు పోలీసు బలగాలను మోహరించారు. పిన్నెల్లి పారిపోవడానికి సజ్జలతో పాటు మరికొందరు ప్రభుత్వ పెద్దలు పోలీసుల సహకారం ఉందని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. త్వరలోనే మాచర్ల వెళ్లి బాధితులకు భరోసా ఇస్తారని చెప్పారు. 100% పోలీసుల సహకారంతో అతను పారిపోయాడు. ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసేవాడు గోడలు దూకి పారిపోవటం అంటే అంతకన్నా నీచమే ఉంటుంది. దేవుడు స్క్రిప్ట్ చాలా గొప్పది. పారిపోవటానికి తెలంగాణ మొత్తం అటువైపు ఇటువైపు అతను పడిన తిప్పలు చూస్తూ ఉంటే నీ మాటలకి దేవుడు సరైన స్క్రిప్ట్ విధించాడేమో అని అనిపిస్తా ఉంది. రామకృష్ణారెడ్డిని రక్షించే ప్రయత్నంలో మరి పోలీస్ శాఖే కాదు, ఎన్నికల కమిషన్లో భాగంలో కొంతమంది అధికారులు కూడా సహకరించారు. సజ్జల లాంటి పెద్దలు వాళ్ళు పిన్నెల్లికి సమాచారం ఇవ్వడంతో ఈ రోజు కాకపోయినా రేపు నిన్ను అరెస్ట్ చేస్తారు, నువ్వు ముందుగానే ఎస్కేప్ కమ్మని చెప్పిన దాని మీదనే అతను బయటికి పోవటం జరిగింది. గాయపడ్డ వాళ్ళని, నష్టపోయిన వాళ్ళని, దాడులకి గురైన కుటుంబాలని పరామర్శించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు ఆపగలరేమో కానీ ఇక 10 రోజులకైనా ప్రతి ఊరు ప్రతి కుటుంబాన్ని మేము సందర్శించి వాళ్ళకి జరిగిన నష్టాన్ని కష్టాలని అన్నీ తెలుసుకొని ఏం చేయాలి, వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించాలనేది ఖచ్చితంగా చేసి తీరుతాం. మాచర్ల వెళ్లబోయిన మాజీ మంత్రి దేవినేని ఉమను విజయవాడలోని గొల్లపూడిలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి బయటకు రాకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. గుంటూరులో నక్క ఆనందబాబు నివాసం నుంచి దేవినేని ఉమ, వర్ల రామయ్య, బొండా ఉమా బృందం మాచర్ల వెళ్లాలని భావించగా అందరినీ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పల్నాడు జిల్లా గురజాల, దాచేపల్లిలోనూ తెలుగుదేశం నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నడికుడి వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. రెండో పట్టణ పిఎస్ పరిధిలో హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టారు. ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో ఈ విచారణ సాగింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి తంగేడు ఘర్షణల కేసులో వైకాపా తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడిన 2 పార్టీలకు చెందిన 50 మందిని అరెస్టు చేశారు. హింసాత్మక ఘటనలకు కారకులైన వారిని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 8న విజయవాడలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ డీజీపీకి లేఖ రాసింది. ర్యాలీ ప్రారంభానికి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభమైన తర్వాత, అలాగే చివరిలో డ్రోన్స్ ఎగరవేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్ షోకు ముందు డ్రోన్లను గుర్తించిన ఎస్పీజీ ఒక డ్రోన్ కదలికను జామర్ల ద్వారా నిలిపివేసిందని గుర్తు చేసింది. ఆ విషయాన్ని వెంటనే రాష్ట్ర పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీజీ ఇచ్చిన సమాచారం మేరకు ఆ రోజు డ్రోన్లు ఎగరవేయడాన్ని భద్రతా వైఫల్యంగా తేల్చిన కేంద్ర హోంశాఖ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే వైకాపా సర్కార్ 8 నెలలుగా బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ మండిపడ్డారు. అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం పనులు చేస్తే చివరి నిమిషంలో నిబంధనలను మార్చేసి బిల్లులు నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. బిల్లులు విడుదల చేయకపోతే ఆందోళనకు దిగుతామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. బిల్లులు వెంటనే చెల్లించాలి, రద్దు చేయాలి, బిల్లులు వెంటనే చెల్లించాలి. జలజీవన్ మిషన్ కింద 15,300 కోట్లతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వర్కులు శాంక్షన్ చేసి 10,200 కోట్లు టెండర్లు కంప్లీట్ అయ్యి 4,200 కోట్ల వర్కులు కంప్లీట్ అయిపోయి 3,000 కోట్ల వరకే పేమెంట్ అయ్యి జనవరి 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 750 కోట్లు పేమెంట్ పెండింగ్ ఉంది. వర్కులు కంప్లీట్ అయ్యి బిల్లులు రికార్డ్ చేయాల్సింది ఒక 250 కోట్లు ఉంది. ఎవరో కొంతమందికి సెలెక్టెడ్ కాంట్రాక్టర్లు బిల్స్ ఇచ్చుకోవాలని వచ్చిన 250 కోట్లు చిన్న కాంట్రాక్టర్లు అందరూ ఈ బిల్స్ రిటర్న్ చేశారు. ఈ 3 సంవత్సరాల్లో ఉన్న నిబంధనలు మార్చివేసి ఇష్టం వచ్చినట్టు నిబంధనలు, కొత్త నిబంధనలు పెట్టారు. దానివల్ల పనులు ఆపేసి గందరగోళ పరిస్థితులు వచ్చినాయి. అప్లోడ్ చేసిన బిల్లులు పెద్దలు ఎప్పుడు కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టారు. ఫస్ట్ బిల్లు ఫస్ట్ ఇమ్మని మొత్తం మార్చి ఈ డబ్బుని ఎవరికో ఇవ్వాలన్న హిడెన్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆపాలి. 90% వర్క్ జరిగింది. ఈ క్షణంలో ఆపాల్సిన అవసరమే లేదు. అసలు ఆపింది కూడా చాలా దారుణమైన నిబంధనలు పెట్టి రిటర్న్ చేయడం జరిగింది. సప్లై ఆఫ్ పైప్స్ మీద 60% అని మా అందరికీ అగ్రిమెంట్స్ లో కండిషన్స్ ఉన్నాయి. వాటిని
డీవియేట్ చేస్తూ వితౌట్ ఇంటిమేషన్ ఎవరికి చెప్పకుండా ఒక మెమో ఇష్యూ చేసుకుని వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్నల్ సర్క్యులర్ ఇష్యూ చేసుకుని ఆ ఏదైతే బిల్స్ లో నుంచి సప్లై ఆఫ్ పైప్స్ ఇచ్చారో ఆ అమౌంట్స్ మొత్తం కూడా రికవరీ చేయమని వాళ్ళు ఇంటర్నల్ గా అందరికీ మెమోస్ ఇష్యూ చేశారు. దాని వల్ల ప్రతి కాంట్రాక్టర్ కూడా అందరికీ కూడా కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది. దానికి తోడు బిల్స్ రిటర్న్ కూడా అయ్యేటప్పటికి అందరం గందరగోళంలో ఉండిపోయాము. స్టేట్ గవర్నమెంట్ తన వాటా కింద జమ చేయాల్సిన నిధులు జమ చేయకుండా మన సంక్షేమ పథకాల కోసం అనేది డైవర్ట్ చేసేశారు డబ్బులు మొత్తం. ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ఫండ్ వేయలేదో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వడం మానేసింది. ఇప్పుడు ఆ స్కీమ్ పడుకుంది, అవుట్ స్టాండింగ్ బిల్స్ ఇన్ని కనపడుతున్నాయి కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ మారే ఛాన్సెస్ ఉంటే వచ్చే గవర్నమెంట్ ఎవరైనా సరే ఇన్ని కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయని అడుగుతారనే ఉద్దేశంతో ఉన్న బిల్స్ మొత్తం రాత్రికి రాత్రి రిటర్న్ కొట్టేసేటప్పటికి వాళ్ళ దగ్గర అవుట్ స్టాండింగ్ బిల్స్ వచ్చేటప్పటికి తక్కువ కనబడు. గవర్నమెంట్ ఏదైనా ఒక 100 కోట్లు రిలీజ్ చేసిన ఆ 100 కోట్ల బిల్స్ బడా కాంట్రాక్టర్లు ఇష్యూ చేసేసుకుని మా దగ్గర ఎటువంటి బిల్స్ పెండింగ్ లేవని నిరూపించుకోవడం కోసం చేసినట్టుగా ఒక ఎత్తుగడగా కనబడుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారానికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో శని ఆదివారాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకెళ్లొద్దని హెచ్చరించింది. శుక్రవారం చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ పోలీసులతో కలిసి నారాయణపూర్ బీజాపూర్ సరిహద్దుల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు కోంబింగ్ నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి కొనసాగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మరణించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 100 మందికి పైగా నక్సల్స్ మృతి చెందారు. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని భాజపా నేతలు బహిరంగంగా చెప్పడం ఇదే తొలిసారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భాజపా ఆర్ఎస్ఎస్లకు చెందిన నేతలు అలాంటి కలలేవి కనొద్దని రాహుల్ చెప్పారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని కాపాడుకుంటారని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో తెలిపారు. దేశంలో రిజర్వేషన్లు, ఎన్నికలు, ప్రజాస్వామ్యం, హరిత శ్వేత విప్లవం, మన్రేగా అన్ని రాజ్యాంగం వల్లే సాధ్యమయ్యాయని రాహుల్ గాంధీ వివరించారు. దేవుడు పంపిన వ్యక్తి కేవలం 22 మంది కోసమే పనిచేయడం విచిత్రంగా ఉందంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అంబానీ, అదానీల కోరిక మేరకే ప్రధాని అన్నీ చేస్తారని, కానీ రోడ్లు, ఆసుపత్రులు, విద్య కోసం పేదలు చేస్తున్న డిమాండ్లను పట్టించుకోరని రాహుల్ దుయ్యబట్టారు. इनके नेताओं ने खुलकर कहा है कि अगर हमारी सरकार आ गई तो हम अंबेडकर जी के कॉन्स्टिट्यूशन को रद्द कर देंगे, बदल देंगे, फाड़ के फेंक देंगे. और मैं बीजेपी और आरएसएस के लोगों से कहना चाहता हूं, आप सपने मत देखिए, आपकी बस की नहीं है, आप ये काम कर नहीं सकते हो क्योंकि आपके सामने हिंदुस्तान के करोड़ों लोग खड़े हैं, कांग्रेस पार्टी खड़ी है और आपने करने की कोशिश भी की तो फिर देखो क्या होता है. లోక్సభ ఎన్నికల 5వ విడతలో 62.2% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు తుది గణాంకాలు విడుదల చేసింది. పురుషుల కంటే కూడా మహిళలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ నెల 20న 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 8.95 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 4.69 కోట్ల మంది పురుషులు, 4.26 కోట్ల మంది మహిళలు, 5,409 మంది థర్డ్ జెండర్ ఉన్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. అందులో 61.48% మంది పురుషులు, 63% మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, లద్దాఖ్లో పురుషుల కంటే కూడా మహిళా ఓటర్లే ఎక్కువ ఓటింగ్లో పాల్గొన్నట్లు ఈసీ పేర్కొంది. మహారాష్ట్రలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో 25 మందికి పైగా గాయపడ్డారు. ఠానే జిల్లా డోంబివిలిలోని అంబర్ రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనున్న 3 పరిశ్రమలకు వ్యాపించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలుముకుంది. రసాయన పరిశ్రమలోని బాయిలర్ పేలుడు శబ్దం కిలోమీటర్ వరకు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పేలుడు ధాటికి పరిశ్రమ పక్కనే ఉన్న నివాసాలు దెబ్బతినడంతో పాటు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. పూర్వ మెదినిపూర్ జిల్లా నందిగ్రామ్ సమీపంలోని సోన్చురా గ్రామంలో రతిరాణి అరి అనే భాజపా మహిళా కార్యకర్త హత్యకు గురయ్యారు. తృణమూల మద్దతున నేరస్తులే రాణిని చంపారని ఆరోపిస్తూ భాజపా కార్యకర్తలకు ఆందోళనకు దిగారు. టైర్లు కాల్చి రోడ్లను దిగ్బంధం చేశారు.
స్థానిక దుకాణాలను బలవంతంగా మూయించారు. స్థానికంగా ఒక పోలింగ్ పర్యవేక్షణ బాధ్యతలను భాజపా రాణికి మరికొందరికి అప్పగించింది. బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరు దుండగులు ఆయుధాలతో రాణి ఆమెతోన్న వారిపై దాడి చేశారు. రాణి ప్రాణాలు కోల్పోగా 17 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని భాజపా నాయకులు చెబుతున్నారు. దాడిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. భాజపా శ్రేణుల ఆందోళనను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. నిరసనకారులపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టాయి. నందిగ్రామ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని వైకాపా నేతలు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 4 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైకాపా అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రగిరిలో రీపోలింగ్ జరపాలంటూ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం రెండింటినీ డిస్మిస్ చేసింది. తిరుపతిలో తనపై జరిగిన హత్యాయత్న ఘటన కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకులను ఇరికిస్తున్నారని చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. దాడి చేసిన వైకాపా కార్యకర్తలను వదిలేసి తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. పద్మావతి మహిళా వర్సిటీలో ఈ నెల 14న జరిగిన ఘటనపై ఎస్వీయు పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణకు నాని హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు డీఎస్పీ రవి మనోహరాచారి నానిని విచారించారు. దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు, వీడియో ఫుటేజ్ను నాని డీఎస్పీకి అందజేశారు. ఎస్పీ గారు దీనిపైన కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అన్ని విషయాలు చెప్పి ఆయన ఒకటే చెప్పాం, దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్. మేము పెట్టింది 4, మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ మేము చెప్పలా. అమాయకుల్ని వేధించద్దండి. ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా. కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను, మిగిలిన ఎవరు మాకు చూడలా. ఎవరనేది మేము చెప్పలా. అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయండి అని చెప్పడం జరిగింది. రీపోలింగ్ వచ్చిన ఇప్పుడు జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా 1% పెరుగుతుందండి. మేము ఎక్కడ దొంగ ఓట్లు వేసుకున్న న్యాయంగా జరిగింది ఈసారి ఎలక్షన్. అధికారులు న్యాయబద్ధత వహించారు. ఇప్పుడు ఉన్న పోలీస్ అధికారులపై నమ్మకం ఉందని, జరుగుతుంది నమ్మకం ఉందని మేము కూడా మా యొక్క కార్యకర్తలను కూడా అందరికి చెప్తున్నాం. మన కౌంటింగ్ జరగాలి, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, చంద్రగిరి నియోజకవర్గం ప్రశాంతత ఉండాలి అని నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. అందరూ అదే విధంగా ఉంటారు. దేశ తూర్పు ప్రాంతంలో చైనాకు దీటుగా సైనిక మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్న భారత్ మరోసారి ఘనత సాధించింది. భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానం తూర్పు సెక్టార్లో రాత్రి వేళ విజయవంతంగా ల్యాండ్ అయింది. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో తూర్పు సెక్టార్లోని ఆధునిక ల్యాండింగ్ గ్రౌండ్లో C-130J విమానం ల్యాండ్ అయినట్లు వైమానిక దళం Xలో పోస్ట్ చేసింది. తద్వారా మరో మైలురాయిని సాధించినట్లు పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు తమ సామర్థ్యాలను విస్తరిస్తున్నట్లు వివరించింది. తద్వారా రక్షణ సన్నద్ధతను, నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటున్నట్లు IAF తెలిపింది.